హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ శ్రీకాంత్ మజ్జిగ గారు మనతో ఉన్నారు. అంటే ప్రజెంట్ జనరేషన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిజమైన సమస్యలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. ఓకే. శ్రీకాంత్ గారు, ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే నిజంగానే ఉన్నాయో నాకేం అర్థం కావట్లేదు. సో ఈ జనరేషన్ అనేది అంటే ముందు జనరేషన్ కన్నా చాలా వీక్ అనేది ఒకటి ముద్ర వేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ జనరల్‌గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రీవియస్ జనరేషన్ కంటే వీక్ అనే పాయింట్ మీరు స్పెసిఫిక్‌గా అంటున్నారు కదా! అది వాస్తవం కాదండి వాస్తవానికి. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్ ఎక్స్‌ప్రెసివ్. అంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు బాధొచ్చినా, ఏమొచ్చినా గానీ ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ఆ భయంతోనో, భక్తితోనో లేకపోతే ఎవరైనా ఏమనుకుంటారని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి టెన్షన్ వస్తే టెన్షన్ వస్తుందని, లేకపోతేనేమో స్ట్రెస్ వస్తే స్ట్రెస్ వస్తుందని, ఏమి ప్రాబ్లం ఉన్నా ఏమన్నా కానీ ఓపెన్గా చెప్పేస్తున్నారు. కాకపోతే ఒకటి వాస్తవం, వాళ్ళు ఎమోషనల్లీ ఓవర్లోడెడ్. ఓకే. అంటే అంతకుముందు జనరేషన్ కన్నా అంటే ఇక్కడ కంపారిజన్ అవ్వచ్చు, దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండి, ఒకటని కాదు. కాంపిటీషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ తీసుకుందాం. యువతలో కెరీర్ చాయిస్ తీసుకునేటప్పుడు 1, 2, 3 అంటే వాళ్ళు స్పెసిఫిక్గా లెక్క పెట్టేటట్టు ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని వందలు ఉన్నాయి, అందులో ఏం చూస్ చేసుకోమంటారు? అవును, చాలా. ఇవన్నీ చూసేసరికి దానివల్ల ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో. ఓకే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలా అంటే లైక్ మీరు చూసిన దాంట్లో ఆర్ మీరు చూస్తున్న దాంట్లో బయట సిచ్యువేషన్స్ కానీ. అంటే ఇప్పుడు మనం కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్ చేసుకుంటే, అంటే అప్పుడు ఇంజనీరింగ్ అనేవాళ్ళు, ఎంబీబీఎస్ అనేవాళ్ళు, అంటే డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఇలాగా స్పెసిఫిక్గా కోర్సెస్ ఉండేవి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి వచ్చేసరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో డిఫరెంట్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఇందులో మమ్మీ వచ్చి ఏమంటారంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాన్న ఇది తీసుకోరా బాగుంటుంది అంటారు. వి రియలీ రెస్పెక్ట్ ద పేరెంట్స్, దట్స్ పాయింట్, వాళ్ళ పాయింట్ కరెక్ట్. సో ఫాదర్ వచ్చి ఏమంటారు, ఇంకొక కోర్స్ తీసుకో అంటారు. చైల్డ్ ఏమంటాడు, నాకు ఇది కావాలి అని అనుకుంటాడు. సో ఇక్కడ బాబు లేకపోతే పాప ఎవరైనా కావచ్చు, యూత్, నేను ఇది తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందని పేరెంట్స్ వీళ్ళు ఆలోచిస్తారు. పిల్లలు ఏం ఆలోచిస్తారు, సో నాకు ఇదైతే బాగుంటుంది అని అంటారు. ఇది కాకుండా మీడియా ఇన్ఫ్లుయెన్స్, దాంతో కూడా డిఫరెంట్ క్వశ్చన్, డిఫరెంట్ మీడియాస్లో డిఫరెంట్గా వచ్చేసరికి అవన్నీ చూసి కాసేపు ఇది అనిపిస్తుంది, కాసేపు అది అనిపిస్తుంది, ఏది రైట్ ఏది రాంగ్ అని జడ్జ్ చేసుకునే దగ్గరికి వచ్చేసరికి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే. అంటే ఈ జనరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు జెన్జీని చూసుకుంటే ఆఫీస్లలో కూడా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే మొహం మీద నచ్చలేదని చెప్తున్నారు. అంటే ఒకప్పుడు ఇలా చెప్పేవాళ్ళు కాదు. అంటే టీమ్ లీడర్కి కానీ హెచ్ఆర్కి కానీ భయపడేవారు, కొంచెం వాళ్ళు ఏమంటారో తీసేస్తారో అని. ఇప్పుడు అలా కాదు, మొహం మీదే చెప్పేస్తున్నారు ఏదైనా. అంటే వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ హ్యాపీనెస్ కోసం ఎలా అంటే ఇప్పుడు ఇది ఎలా కంపేర్ చేయొచ్చు దీన్ని మనం వాళ్ళకి సెల్ఫ్కి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు పాజిటివ్గా తీసుకుంటే. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక విషయాన్ని చెప్పడం అనేది సింపుల్గా మనం మాట్లాడితే కమ్యూనికేషన్ అంటాం. హౌ వీఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్ మ్యాటర్స్ అండి. అంటే నాకు నచ్చలేదు అనే విషయాన్ని, అంటే వాళ్ళు డైరెక్ట్గా నచ్చలేదని చెప్తే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. అలా కాకుండా ఇండైరెక్ట్గా డిప్లొమాటిక్గా చెప్పారనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఇక్కడ కమ్యూనికేషన్ మ్యాటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఎవరైతే డైరెక్ట్గా అంటే దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పకుండా కనుక డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ కన్సర్న్ ఫీల్ అవుతుంది. ఇందులో రెండు వైపులు ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద కమ్యూనికేషన్, ద వే దే ఆర్ కమ్యూనికేటింగ్. ఓకే. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసేదాన్ని బట్టి అలా డిపెండ్ అయ్యి ఉంటుంది, రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే అండి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంతసేపు అసలు ఎన్ని అవర్స్ ఫోన్ చూస్తున్నాము, ఎన్ని అవర్స్ ల్యాప్టాప్, సినిమాలు ఏం చూస్తున్నామో అసలు టైం కూడా తెలియకుండా రాత్రి 1 గంట వరకు, 2 వరకు, 3 వరకు అలా కూడా చూస్తున్నారు. సో ఈ అడిక్షన్ అనేది ఎలా అంటే ఎలా దెబ్బతీస్తుంది ఒక పర్సన్ని?
అంటే ఇక్కడ ఇది కూడా 2 పర్స్పెక్టివ్‌లో చూడొచ్చండి. గ్యాడ్జెట్ అడిక్షన్ అనే పాయింట్ అంటే పీక్స్ లెవెల్‌కి వెళ్తే మనం అడిక్షన్ అంటాం. బట్ గ్యాడ్జెట్‌ని గ్యాడ్జెట్ లాగా వాడితే అది చాలా హెల్ప్ అవుతది. అవును. కానీ వాడాల్సిన దానికంటే ఎక్కువగా మనం దాన్ని యుటిలైజ్ చేస్తే అది కొత్త సమస్యలకు దారి తీయడానికి అవకాశం ఉంది. సో, మీరు స్పెసిఫిక్‌గా అన్నదానికి మనం ఒక మొబైల్ గానీ, మొబైల్‌లో టీవీ అంటే ఐ మీన్ టు సే టీవీ గానీ, మొబైల్ గానీ లేకపోతే అందులో చూస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో అది చూడగానే మనకి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తది. దాన్ని ఇన్‌స్టాంట్ హ్యాపీనెస్ అంటాం. అవును. సో, సైకాలజికల్‌గా చెప్పాలంటే డోపమైన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. అది హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. అది మనకు అవసరం వాస్తవానికి. ఒక మనిషికి హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి అవసరం. కానీ ఇక్కడ ఏమవుతదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తానండి. ఇప్పుడు ఈ ఈ బాటిల్‌లో వాటర్ ఉంటాయి. మనకి ఎంత అవసరమో అంత తాగామనుకోండి ఇబ్బంది ఉండదు. అవును. అది మితిమీరి తాగితే ఏమవుతుంది? ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాబ్లమ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ రైట్? సో, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మన బ్రెయిన్‌లో ఎంతైతే కెమికల్ అంటే హ్యాపీనెస్ కెమికల్ అనేది ఏదైతే ఉందో ఉత్పత్తి అవ్వాలో అంత ఉత్పత్తి అవుతే ఇబ్బంది లేదు. సో, మనం ఇన్‌స్టాంట్‌గా ఈ రీల్స్ లేకపోతేనేమో షార్ట్ వీడియోస్ ఈ షార్ట్ కంటెంట్ చూసి ఏమైపోద్దంటే టెంపరరీ హ్యాపీనెస్ ఇంకా కావాలి అనేది హైప్‌కెళ్ళిపోతా ఉంటదనమాట. అంటే ఇది షూట్ అయిపోతది. షూట్ అయినంత వరకు ఎక్సైటెడ్ మూమెంట్‌లో ఉంటారు. ఒక్కసారి ఇది తీసి పక్కకు పెట్టామా మిస్ అయిపోయింది, మొత్తం కోల్పోయింది అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోతది బ్రెయిన్‌లో. సో, దానివల్ల అంటే ఇది ఉత్పత్తి అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యి మనకి ఆ ఫీలింగ్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. అంటే ఓకే. స్టార్టింగ్‌లో నార్మల్‌గే ఉంటుంది. బట్ వెన్ వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ అది ఎక్కువవుతది. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితది. ఒక్కసారి మనం తీసి పక్కకు పెట్టగానే హైపర్ అయిపోవడం, అగ్రెషన్ చూపించడము, ఎందుకంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది కూడా క్రియేట్ అవుతది. అంటే ఇప్పుడు ఇది ఉన్నంత వరకు బావుంటుంది. ఒక్కసారి తీసి పక్కకు పెట్టగానే ఇబ్బంది అయిపోతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే ఏదైనా గానీ ఒక లిమిట్ వరకు ఉంటే అది ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడున్న జనరేషన్‌కి బియాండ్ లెవెల్‌కి అయిపోయేసరికి తెలియకుండానే వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారనేది నా పాయింట్. ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫోన్ అడిక్షన్ అనేది చాలా మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? యాజ్ వి డిస్కస్డ్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తాను. దేర్ వాస్ మెనీ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని అయితే ఒప్పుకోవచ్చు. ఓకే. అంటే చాలామంది ఈ ఫోన్‌కి, గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి చాలామంది చనిపోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ మైండ్ అనేది ఎలా రన్ అవుతుంది? అంటే సైకాలజీ పరంగా దాన్ని కవర్ చేయొచ్చా? అంటే ఇక్కడ ఈ ఫోన్ అడిక్షన్ అంత పాయింట్ అంటే ఒక పర్సన్ చనిపోయే అంత అడిక్షన్ ఎందుకవుతారు? చెప్పాను కదా మ్యామ్. యాజ్ యూ నో డోపమైన్ ఒక కారణం. అది కాకుండా ఇంకా చాలా రకాల బ్రెయిన్ కెమికల్స్ మన బ్రెయిన్‌లో ఉత్పత్తి అవుతాయి. సో, ఒకటి కామ్ చేయడానికి, ఒకటి హైపర్ అవ్వడానికి, ఒకటి నార్మలైజ్ చేయడానికి, లేకపోతేనేమో అంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఈ అడిక్షన్ లెవెల్ ఒక లెవెల్ వరకేమో మన బిహేవియర్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తా ఉంటే తర్వాత ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. ఫ్రస్ట్రేషన్ అనే దానికి దారితీస్తుంది. లేకపోతేనేమో డిప్రెసివ్ సిమ్టమ్స్ యాడ్ అవుతాయి. ఎందుకంటే కాన్స్టాంట్ కంపారిజన్ ఎక్కువైపోద్ది కదా మనుషులకి. అవును. ఇప్పుడు ఇది చూసి ఆడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గేమ్ విన్ అయ్యాను. తర్వాత ఇంకొకడు 2 గేమ్స్ విన్ అయ్యాడు అనుకోండి. ఏం చేస్తాడు? ఆ గేమ్ విన్ అవ్వాలి అనే ప్రయత్నంతో ఇంకా దాన్ని కంటిన్యూస్‌గా చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఒక కంపారిజన్ అనేది యువతలో జరుగుతోంది. ఈ కంపారిజన్ వల్ల ఇప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. లేకపోతే ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ అంటాం. ఇట్లా చిటికేయగానే వచ్చేయాలి అంతే. గేమ్ అయినా, విన్నింగ్ అయినా, కెరీర్ అయినా, లైఫ్ అయినా, ఈవెన్ రిలేషన్ అయినా ఏదైనా కానీ చిటికేయగానే అయిపోవాలి. ఈ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ అనేది ఫ్రస్ట్రేషన్‌కి దారితీస్తది. ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న మనిషి సెన్సెస్‌ని కోల్పోతాడు. దేర్ వాస్ మెనీ రీజన్స్ సైకలాజికల్లీ బట్ సో దిస్ ఇస్ ద అంటే పైగా మాట్లాడితే ఇలా చెప్పొచ్చు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా కోరుకుంటున్నారు అని చెప్పారు కదా! ఈ మధ్య రిలేషన్‌షిప్స్ కూడా అంటే ఫాస్ట్‌గా స్టార్ట్ అయ్యి ఫాస్ట్‌గా ఎండ్ అవుతున్నాయి. ఎందుకంటారు? అదే చెప్పాను కదండీ. సో ఏ రిలేషన్ అయినా కానీ దానికి ఫస్ట్ కావాల్సింది పేషెన్స్. ఓకే. సో, పేషెన్స్ లేకుండా ఏ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళదు. దాంతోపాటు ఇంకో 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. రెస్పెక్ట్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం యువతలో చూస్తే రిలేషన్‌షిప్‌ని ఒకలాగా చూడొచ్చు. ఇంకా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌ని ఇంకోలాగా చూడొచ్చు. బట్ ఏదైనా రిలేషన్‌షిప్స్ ఆర్ రిలేషన్‌షిప్స్. సో, ఇప్పుడున్న యువతలో ఈ రిలేషన్‌షిప్ అనేది కూడా నాకు నేను ఫోన్ చేశాను. అమ్మాయి గాని, అబ్బాయి గాని ఫోన్ ఎత్తాలి. ఫోన్ ఎత్తకపోతే
అమ్మ నా ఫోన్ ఎత్తలేదు, ఓవర్ థింకింగ్, లేకపోతేనేమో నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే నన్ను అర్థం చేసుకోవట్లేదు. అలాగా ఇటు ఆ పేషెన్స్ నేను కోల్పోవడం వల్ల వెంటనే కాల్ చేసేస్తారు, ఐఆర్ నాట్ రెస్పెక్టింగ్ మై టైం, ఇంకా చెప్తే బోల్డ్ అండి. ఓకే, సో ఇలాగ ఏమైపోద్దంటే ఇన్స్టంట్ అరే అసలు సిచ్యువేషన్ ఏమవుతుంది, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ సందర్భంలో ఉన్నారు, డ్రైవింగ్లో ఉన్నారా, లేకపోతే క్లాస్లో ఉన్నారా, లేకపోతే సెషన్లు తీసుకునే దాంట్లో ఉన్నారా, ఇవన్నీ ఏం లేదు, నేను కాల్ చేస్తే ఎత్తారంతే, లేకపోతే నేను డిస్టర్బ్ అవుతా ఇక్కడ. అలా ఉందన్నమాట రిలేషన్షిప్ సిచ్యువేషన్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే కాన్ఫ్లిక్ట్స్ తయారవుతాయి, అజంప్షన్స్ ఎక్కువైపోతాయి. ఇంకా ఎజంప్షన్స్ ఎక్కువైపోతే చెప్పనక్కర్లేదు అనుకుంటా. సో దానివల్ల రిలేషన్షిప్ అనేవి చాలా అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది రిలేషన్షిప్స్లో. అదొకటి కాకుండా ఇంకా మనం స్పెసిఫిక్గా మాట్లాడితే రెస్పెక్ట్ అండి. అంటే ఒకప్పుడు రెస్పెక్ట్ అనే పదానికి అర్థం వేరు ఉంటుండే, ఇప్పుడు రెస్పెక్ట్ అనే పదానికి అర్థం వేరుంది. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. సో బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక రిలేషన్ అనేది నిలబడాలంటే రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్, రెస్పెక్ట్, ఈ మూడు బ్యాలెన్స్ అయినప్పుడు ఏ రిలేషన్ అయినా కానీ నిలబడుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు అన్నారు కదా ఒకప్పుడు రెస్పెక్ట్ వేరు, ఇప్పుడు రెస్పెక్ట్ వేరు అని. చాలామంది అంటే ఇప్పుడున్న జనరేషన్కి రెస్పెక్ట్ అంటే ఏంటి అని కూడా తెలియట్లేదు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి డిఫరెన్స్ ఏంటి? అంటే వెరీ సింపుల్గా చెప్తానండి. ఒకప్పుడు సిచ్యువేషన్లో ఏంటంటే ఒక మనిషి రాగానే లేచి నిలబడాలి, లేచి నిలబడితేనే రెస్పెక్ట్, రైట్. సో ఇప్పుడు ఇంకో మనిషి వచ్చాడు మనకంటే పెద్దవాడే, కానీ నేను లేవలేని సిచ్యువేషన్ ఉంటే, నా పర్సనల్గా వేరే కన్సర్న్ ఉంటే, ప్రాబ్లం ఉంటే, అఫ్కోర్స్ ఎదుటి వాళ్ళు కూడా అదేమి ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే సిచ్యువేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అంతే. అయితే ప్రతిసారి జనరేషన్ టు జనరేషన్ ఏమవుతుందంటే పర్సెప్షన్ మారుతుంది. ఇప్పుడు ఒక మనిషి మనం పిలవగానే వచ్చారు, రాగానే వారికి వాళ్ళు మనకు టైం ఇచ్చారు, మనం వాళ్ళకి టైం ఇచ్చాము. సో ఆ టైం టు టైం అన్నీ జరిగిపోయాను అనుకోండి, అది రెస్పెక్ట్ఫుల్గా తీసుకుంటాం ఇప్పుడు. కానీ ఒకప్పుడు అలా కాదు, ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, ఆ ప్రోటోకాల్ ఫాలో అయితేనే ఆ మనిషి రెస్పెక్ట్ ఇచ్చాడు అని అనుకునేవాళ్ళం. సో ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వకపోతే ఈ మనిషికి చాలా యాటిట్యూడ్ రా, చూసా అలా చేశాడు ఇలా చేశాడు అనేవారు. సో నేను జస్ట్ పైన చెప్తున్నాను కానీ మీకు ఆ పాయింట్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో అప్పుడు ప్రోటోకాల్స్ వెళ్తేనే రెస్పెక్ట్, కానీ ఇప్పుడు పర్పస్ సర్వైవ్ అయితే అది రెస్పెక్ట్ అవుతుంది. అంటే రెస్పెక్టింగ్ ఏ పర్సన్ ఇస్ ప్రయారిటీ నౌ. అంటే ఒకప్పుడు దాంతో చూసుకుంటే ఇప్పుడే బెటర్ అంటే అలా అని చెప్పడానికి లేదండి, ఎందుకంటే సిచ్యువేషన్స్ అప్పుడు పరిస్థితులు వేరు, ఆ కాలమానం వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న జనరేషన్ సిచ్యువేషన్స్ వేరు. టైం ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్ అయింది అందరికీ, టైంతో పాటుగా పరిగెత్తుతున్నాం మనం కూడా. సో కాబట్టి ఎప్పటిది అప్పుడే అంటాను నేను. ఓకే అండి. ఈ మధ్య అంటే ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే పేరెంట్స్కి ఉన్న పిల్లలకి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకు ఇలా వస్తుంది అంటే చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు, కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు నేను ఇలా అవుతున్నాను అని చెప్పేసి. అంటే మా జనరేషన్ చూసుకుంటే పేరెంట్స్తో చాలా దగ్గరగా ఉండేది, అంతకుముందు జనరేషన్ చూసుకుంటే ఇంకా దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఇంకా స్టడీస్ కూడా లేవు, ఇప్పుడు స్టడీస్ వల్ల కొంచెం దూరమైన. ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే 5th క్లాస్ 10th క్లాస్ అలా చదువుతున్నారో వాళ్ళు ఇంకా పేరెంట్స్కి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది? సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. సో పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడున్న కాలమానం ప్రకారం పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఫినాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉండొచ్చు, లేకపోతే కమిట్మెంట్స్ ఉండొచ్చు, వేరే వర్క్స్ ఉండొచ్చు. దీనివల్ల కూడా పిల్లలకి వాళ్ళు అనుకున్నంత టైం ఇవ్వలేని సిచ్యువేషన్ కూడా ఉంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది చాలా చక్కగా పేరెంట్స్ జాబ్కి వెళ్ళి వచ్చి వాళ్ళ పిల్లలకి టైం ఇచ్చే పేరెంట్స్ చాలామంది ఉన్నారండి. సో ఎప్పుడైతే అటాచ్మెంట్ పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉంటుందో మనం సైకలాజికల్ కన్సర్న్స్ చాలా తక్కువ చూస్తాం, వేరే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే తప్పించి. బట్ ఈ గ్యాప్ అనేది మనం ఎక్కడ అంటే ఈ బిజీ స్కెడ్యూల్ని మేనేజ్ చేసుకోలేక పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో తర్వాత పిల్లల ఇంట్రెస్ట్లు డిఫర్ అయినప్పుడు వీళ్ళు ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, పేరెంట్స్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అయినప్పుడు కూడా గ్యాప్ అనేది వస్తుంది. అండ్ మోరోవర్ పిల్లోడు రాగానే అంటే పేరెంట్స్ వస్తున్నారు, రాగానే పిల్లోడు చూస్తే తలుపేసేసుకొని లోపల ఉన్నాడు. జనరల్గా మీరు ఏమనుకుంటారు,
అలా చూడగానే? కోపమేమో అనుకుంటాము, అలిగాడు అనుకుంటాము. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ రైట్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందంటే మీరేమో అలిగారు, కోపమేమో అనుకుంటారు, కానీ ఇంకొక విధంగా ఈ మధ్య యాటిట్యూడ్ చూపిస్తున్నాడు వీడు, మమ్మల్ని మేము మాట్లాడదామని వచ్చినా కానీ పట్టించుకోవట్లేడని కూడా అనుకుంటారుగా. అవును. అనుకుంటారా అనుకోరా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లే అర్థం చేసుకుంటున్నాం, కానీ వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటే ఆ గ్యాప్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఆ బాబు కానీ పాప కానీ వాళ్ళు లోపలికి వెళ్ళారంటే దేర్ మై బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. అంటే స్ట్రెస్లో ఉండొచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు టైం ఇవ్వలేదన్న బాధ అయినా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ ఎజంప్షన్స్లోకి వెళ్తే దెర్ వాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎజంప్షన్స్. పేరెంట్స్ పర్స్పెక్టివ్లో చూస్తే లాట్ ఆఫ్ ఎజంప్షన్స్. కానీ ఇక్కడ పిల్లవాడి సిచ్యువేషన్ వేరుంది. అంటే అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ కూడా ఎంతో కొంత మారితే బెనిఫిట్ అవుతుందేమో అనేది నా పాయింట్. అడిషనల్గా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఒక బాబు వచ్చి నాతో జనరల్గా మాట్లాడారు అనమాట. సార్ మా మమ్మీ డాడీ ఎప్పుడు అంటారు నీకోసమే కష్టపడుతున్నారా, నీకోసమే సంపాదిస్తున్నారా, ఇంత చేస్తున్నా కనీసం నువ్వు మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవు అని చెప్పేసి మా పేరెంట్స్ అంటారు సార్. బట్ నా బాధ ఏంటంటే నేను తిరగడానికి కారు ఉంది, ఉండడానికి బంగ్లా ఉంది, స్కూల్కి వెళ్ళడానికి డ్రైవర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి సార్, కానీ వాళ్ళు నాతో మాట్లాడడానికి వాళ్ళకి టైం లేదు సార్ అన్నాడు. అవును, ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది అంటే దాంతోనే బాధపడుతున్నారు. అన్నీ ఉన్నాయి, పేరెంట్స్ మీకు అన్నీ ఇస్తున్నాము అని అంటున్నారు, కాకపోతే ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసే ప్రయత్నం తప్పడానికి లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా సెన్సిటివిటీస్ని చూసుకొని కనుక ఒక అడుగు ముందుకెళ్తే ఈజీ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పిల్లలు ఇప్పుడు ఫ్యూచర్లో ఇది చేయాలి అది చేయాలి అని సలహాలు ఇచ్చే పేరెంటింగ్ కోరుకోవట్లేరండి, ప్రజెంట్ పేరెంటింగ్ కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే వినడానికి మా అమ్మ నాన్న ఉంటే చాలు, వాళ్ళు వచ్చి ఇప్పుడు నా క్లాస్ పీకడానికో లేకపోతే ఇది చేయి అది చేయి అని చెప్పడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేరు. జస్ట్ మాట్లాడితే కంటే వింటే చాలు అని కోరుకుంటున్నారు చాలా మంది పిల్లలు. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అంటే కంపారిజన్ వేరే పిల్లలతో, నీకు అన్నీ ఇచ్చాను కదా, అన్నీ చేశాను కదా, అయినా నీకు ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఎందుకు నువ్వు గేమ్స్ ఆడలేకపోతున్నావు, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు, ఇలా ఉన్నారు పేరెంట్స్. ఇక్కడ ఒకటండి, మనం పేరెంట్స్ని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ప్రతి దానికి. ఓకే, సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నారు కాబట్టి పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అంటే ఇప్పుడు ఒక కంపారిజన్ అన్నారు కదా, ఇప్పుడు ఒక అబ్బాయికి స్పోర్ట్స్లో టాలెంట్ ఉంటుంది, సో అది బాగా ఆడగలడు, కానీ అదే అబ్బాయి రాత పరీక్షలు ఏదైనా పెడితే అందులో బాగా రాయొచ్చు, రాయలేకపోవచ్చు. అంటే యాప్టిట్యూడ్ ఆఫ్ స్పోర్ట్స్ వాజ్ గుడ్. ఇంకొక పిల్లాడికి మెమరీ పవర్ అంటే మెమరైజేషన్ చేసే స్కిల్ బాగుంటుంది, ఏవైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటాడు, బాగా పర్ఫామ్ చేస్తారు. ఒక గేమ్ ఆడరా బాబు అంటే ఆడలేడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా దానికి తోడు అవ్వాలి. వాస్తవానికి ఈ కంపారిజన్ పర్స్పెక్టివ్ కంటే ముందు ఏమంటామంటే ఒక సైకాలజిస్ట్గా ఒకవేళ ఒక బాబును ఒక పాపను ఒక స్పెసిఫిక్ కోర్సులో జాయిన్ చేద్దామంటే లేకపోతే ఒక సంబంధించిన దాంట్లో జాయిన్ చేద్దామంటే స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ దాని యాప్టిట్యూడ్ వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళు చేయగలరా లేదా అనేది ఒక్కసారి సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకొని కనుక చేసుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. మేబీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టిగ్మస్ బిహైండ్ ఓవర్ దేర్, బట్ ఇన్ ఎ సింపుల్ లైన్ ఐ కెన్ టెల్ యూ దట్ వాళ్ళ కెపాసిటీస్ ఎంత ఉంది, ఎబిలిటీ ఎంత ఉంది, వాళ్ళు ఇది నిజంగా చేయగలరా లేరా. ఇప్పుడు అది చేయగలిగితే వాళ్ళు బాగా చేస్తారని బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే అందుకే అంటున్నా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేయగలరు. ఆ విషయాన్ని మనం గుర్తిస్తే సార్. ఓకే, అండ్ ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఒకప్పుడు చదువుకున్న వాళ్ళే, అంటే వాళ్ళ క్లాస్లో అందరూ టాపర్సే అవ్వలేరు, అందరూ డల్లర్స్ అవ్వలేరు, ఎవరి మార్క్స్ వాళ్ళకు వస్తాయి. సో అది అప్పుడు అరే మా పేరెంట్స్ ఇలా చేసుంటే బాగుండేది, నన్ను గేమ్స్లో జాయిన్ చేస్తుంటే బాగుండేది, నేను ఇలా చెప్తే వినలేదు, నాకు ఇది రాదన్నా చదివిపించారు, అలా బాధపడి ఇప్పుడు ఏదో ఒకటి సెటిల్ అయ్యారు. కానీ వీళ్ళు పేరెంట్స్ స్టేజ్కి వచ్చేసరికి సేమ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచించారో ఇప్పుడు వీళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అరే నేను ఇలా అనుకున్నాను కదా,
మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇలా చేపియొచ్చు కదా నేను అని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు పేరెంట్స్ స్టేజ్లోనే ఆలోచిస్తున్నారు. ఎందుకలా అంటే ఒకప్పుడు అలా ఆలోచించిన వాళ్ళే ఇప్పుడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే మనిషి ఎదుగుతున్న కొద్ది ఆలోచన విధానం మారుతుందండి. ఇప్పుడు చిన్నపిల్లల్లాగా ఒక పేరెంట్ బిహేవ్ చేశారనుకోండి, మీరు ఏమంటారు? వీళ్ళు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు, పేరెంట్లా బిహేవ్ చేయట్లేదు అని మీరే అంటారు కదా. అంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ ఆలోచన విధానం అనేది మారుతుంది, ఐడియాలజీస్ మారుతాయి, అంటే చూసే విధానం మారుతుంది. ఇదొక పర్స్పెక్టివ్. అయితే ఇక్కడ పేరెంట్స్ అంటే పిల్లల్లాగా ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు, అది చేపిస్తే బాగుండు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక ఎదిగిన తర్వాత మన విజన్ అనేది మారిపోద్ది. ఓకే. సో దానివల్ల కూడా సో పిల్లల్ని ఇలా ఇలా ట్రైన్ చేస్తే బెనిఫిట్ అవుతుంది, అలా ట్రైన్ చేస్తే బెనిఫిట్ అవుతుందని ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కలాగా అనుకుంటారు. ఇందులో కూడా అందరినీ ఎప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడడానికి లేదండి. సో నేను సాధించలేదు కాబట్టి నా పిల్లవాడు సాధించాలి, ఎట్లయినా సాధించాలని ప్రెషర్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి మిగతా వాళ్ళు అంటే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కెపాసిటీస్. ఇంకొంతమంది అలా కాకుండా నా పిల్లవాడు ఏదైతే అంటే ఇప్పుడు నేను ఏదైతే చేయలేకపోయానో సరే నేను చేయలేదు కరెక్టే, కానీ నా పిల్లలైనా కానీ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో నచ్చింది చేస్తే చాలా బాగుంటుంది అని ఆలోచించేంత గొప్ప పేరెంట్స్ ఉన్నారండి. సో జనరలైజ్ చేయలేము, కానీ ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఆల్సో యూనిక్. ఓకే. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిజంగా మైండ్ రీడింగ్ అనేది చేయొచ్చా? మైండ్ రీడింగ్ అనే పాయింట్ వచ్చేసరికి సైకాలజిస్ట్ నన్ను అడిగితే నేను దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేనండి. రీజన్ ఏంటంటే మమ్మల్ని కూడా జనరల్గా వచ్చి ఫేస్ చూసేసి మగుని చెప్పేయండి సార్ అంటారు, కానీ అది పాసిబుల్ కాదండి. ఒక మనిషి మాతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఏవైతే షేర్ చేస్తారో షేర్ చేస్తే దాన్ని బట్టి ఒక సైకాలజిస్ట్గా వీ విల్ హెల్ప్ దెమ్ అండి. ఓకే. అంతేగాని మోహన్ చూడగానే నువ్వు ఇది నువ్వు అది అని చెప్పడానికి జడ్జ్ చేయడానికి మాకు పాసిబిలిటీస్ ఉండవు, చెప్పడానికి ఉండదు. కాకపోతే ఒక మనిషి యొక్క బిహేవియర్ ఆస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చూడకుండా వెంటనే కాదు, ప్రాపర్గా చూసి ఎలా మాట్లాడుతున్నారో, ఎలా చూస్తున్నారో, ఎలా నిలబడుతున్నారో, ఎలా కూర్చుంటున్నారు, సో వాళ్ళ యొక్క పోస్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మాకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సముద్రంలో పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ కనబడుతుంటాయి కదా, రైట్? పైకి చిన్నగా కనబడుతుంది కానీ లోపల చాలా డెప్త్ ఉంటుంది, రైట్? అలాగే ఒక మనిషిని చూసి అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, కానీ ఒక 5 to 10% వరకు మనిషితో మాట్లాడిన తర్వాత అట్లా అంటే మాట్లాడిన తర్వాత కదా బేసిక్గా చూసినప్పుడు లేకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం విత్ ఎక్స్పర్టీస్ ఓ 5% to 10% వరకు ట్రై చేయొచ్చు. కానీ మిగతాదంతా కూడా అంటిల్ అన్లెస్ దే ఓపెన్ అప్ we cannot. ఓకే. అంటే వాళ్ళ మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చెప్పే విధానం అవన్నీ చూస్తారు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని we will come to a points. We'll note some points. ఓకే అండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒకేసారి చాలా కామ్గా కూల్గా లో అయిపోతారు. అలా ఎందుకు అవుతారు? అంత సైలెంట్గా ఎందుకు అవుతారు? అప్పటి వరకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండి బేసిక్గా నమ్నెస్ అవ్వడము ఇదంతా కూడా డిప్రెషన్ సిమ్టమ్స్లో మేము చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు అప్పటి వరకు ఫ్రస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ అండి, హోప్లెస్నెస్ ఎక్కువ అయితే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఈ ఫ్రస్ట్రేట్ అయిన తర్వాత ఇంకా హోప్ కోల్పోతారు. ఇక్కడ లో అవడం వేరండి, డిప్రెషన్లోకి వెళ్ళడం వేరు. ఒకవేళ కనుక ఎమోషనల్లీ లో అయిపోయినారనుకోండి, కాసేపటి తర్వాతనో లేకపోతే 2-3 రోజుల తర్వాత రికవర్ అవుతారు. అలా కాకుండా వీక్స్ టుగెదర్ అలాంటి సిచ్యువేషనే కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, సో వాళ్ళకి తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు, దేని మీద ఏమీ చేయబుద్ధి కాదు, ఇట్లాంటివన్నీ కూడా చూసి ఒక మూమెంట్లో ఇప్పుడు నేను వెళ్ళి నేను నా గురించి చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోగలరా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా పాపప్ అయిపోతాయి. ఇవన్నీ పాపప్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళకి ఆ హోప్ అనేది కోల్పోవడం వల్ల వాళ్ళు నమ్మైపోతారు. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో అంటే యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోయాయి. అంటే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వడం, యాంగ్జైటీ అవ్వడం, తొందరగా ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడం, ఇవన్నీ చూస్తున్నాము. ఇప్పుడున్న జనరేషన్ కాదు, అంటే జనరేషన్ గ్యాప్ లేకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువ ఎవరైనా ఓవర్ థింక్ చేస్తున్నారు.
ఎందుకు ఇవన్నీ అవి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? బేసిక్గా ఓవర్ థింకింగ్ అని అంటే ఫ్యూచర్లో ఏదో జరగబోతోంది అంటే జరగకపోయినా జరుగుతాయేమో అని ఊహించుకునేదాన్ని మనం ఓవర్ థింకింగ్ అని చెప్తాం. ఓకే. సో ఓవర్ థింకింగ్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే యాంగ్జైటీ, ఒక ఆందోళన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆ ఇంటర్వ్యూలో నేను బాగా పర్ఫామ్ చేయలేనేమో, నాకు జాబ్ రాదేమో, లేకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి నేను ఆన్సర్లు చెప్పలేనేమో, ఒకవేళ చెప్పకపోతే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, నాకు ఇప్పుడు ఈ టైంకి నాకు జాబ్ రాకపోతే రేపు పొద్దుట మళ్ళీ మా పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, వీళ్ళందరూ మళ్ళీ క్వశ్చన్ చేస్తారేమో. అంటే ఒక థాట్ స్టార్ట్ అవుతుంది, ఆ థాట్కి మళ్ళీ ఇంటర్లింక్డ్ ఇంకో థాట్ స్టార్ట్ అవుతుంది, ఆ థాట్ నుంచి ఇంకో థాట్ స్టార్ట్ అవుతుంది, లింక్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ థాట్ వచ్చేటప్పుడు అసలు నిజంగా ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఆలోచించకుండా మన ఎబిలిటీస్, మన స్ట్రెంగ్స్, మన పొటెన్షియల్ ఏముందో చూసుకొని దాన్ని సెట్ చేసుకొని కొంచెం చక్కగా ప్రిపేర్ అయ్యి కనుక ఆ సిచ్యువేషన్లో వెళ్ళిపోతే అసలు క్వశ్చన్ ఏమి ఉండదు. అండ్ మోర్ ఓవర్ అవ్వందాన్ని అవుతుందేమో అనేసి ఎవరైతే క్వశ్చన్ చేసుకుంటారో ఫస్ట్ దే నీడ్ టు ఆస్క్, ఇస్ రియల్లీ హ్యాపెన్స్, పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే వాళ్ళు కామ్ డౌన్ అవుతారు. ఓకే. సో అలాగా ఓవర్ థింకింగ్ అనేది ఒక లెవెల్ వరకు తగ్గుతుంది. స్టిల్ ఇంకా నేను అన్కంట్రోలబుల్ థాట్స్ వస్తున్నాయి, నన్ను నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నానంటే బెస్ట్ సజెషన్ జస్ట్ గో టు ఎ కౌన్సిలర్ ఆర్ ఎ సైకాలజిస్ట్ ఆర్ ఎ సైకాట్రిస్ట్ టు టేక్ ఎ సజెషన్ అని చెప్తాం. ఓకే. అంటే ఇవన్నీ ఓవర్ థింక్ చేయడానికి ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఏదైనా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఇది నాకు వస్తుందా రాదా, జాబ్ వస్తుందా రాదా, ఇందులో సీట్ వస్తుందా రాదా అనేది కంపల్సరీ ఆలోచిస్తున్నారు. సో అదెలా తీసుకోవాలి? అంటే ఇక్కడ కాంపిటీషన్ ఉందండి, ఏ ఫీల్డ్ అయినా కాంపిటీషన్ ఉంది, ఉంటుంది కూడా. సో ఇక్కడ కావాల్సిందల్లా పర్ఫెక్షనిజం అనేది దాన్ని పక్కకు పెట్టి గివింగ్ ద బెస్ట్ అనేది మాత్రం మనం చేసుకుంటే ఓవర్ థింకింగ్ అనేది సగం తగ్గిపోద్దండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగే మాట్లాడాలి, నేను ఇలాగే చేయాలి, నేను ఇలాగే వెళ్ళాలి, అంటే ఇది ఇలాగే ఉండాలి, లేకపోతే నేను పర్ఫామ్ చేస్తే ఇలాగే పర్ఫామ్ చేయాలి. అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ ఎత్తుకుతున్నాం అనుకోండి, తెలియకుండానే ప్రోకాస్టినేషన్ యాడ్ అవుతుంది, ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, యాంగ్షియస్ ఫీల్ అవుతాము, అన్ని క్వశ్చన్ మార్కులు వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, నేను ఏది బెస్ట్ ఇవ్వగలను, ఎంత బెస్ట్ ఇవ్వగలను, అంటే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, రిజల్ట్ ఓరియంటేషన్ని కాదు. ఇప్పుడు మనం ఆలోచించేది ఇప్పుడున్న జనరేషనల్ పాయింట్ ఆఫ్ ఏముందంటే రిజల్ట్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ రిజల్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రాసెస్ మిస్ అవుతుంది. అంటే వెన్ యూ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, ఆటోమేటికలీ దట్ ప్రాసెస్ విల్ గివ్స్ యూ బెస్ట్ రిజల్ట్. దాంతో మీకు అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. ఆ ప్రాసెస్ అనేది మనం కూల్గా చేసుకుంటూ వెళ్ళాలంటారు. గివింగ్ ద బెస్ట్. ఓకే. ఏదైనా తర్వాత నెక్స్ట్ చూసుకుందాం, ఇంకా దాని గురించి ఆలోచించొద్దు, వస్తే వస్తుంది, పోతే పోతుంది. గివ్ యువర్ బెస్ట్. ఓకే. ఇప్పుడున్న దాంట్లో కంపారిజన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కంపారిజన్ చెప్పుకోవడం చాలా బాగుంటుంది, కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎస్, ఎవరికి ఇష్టం ఉండదండి. అవును. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కంపారిజన్ కంటే అంటే చిన్న చిన్న విషయాల్లో ఇది బాగుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది. కానీ ఇది బాగుంది, నువ్వెందుకు బాగాలేవంటే బాగోదు. అవును, ఎవరికి నచ్చదు. సో కంపారిజన్ అనేది నేను ఈ జనరేషన్కి అని స్పెసిఫిక్గా చెప్పను, ఎందుకంటే అది ఎప్పుడో వస్తుంది. సో అందుకే మెన్షన్ చేయలేదు నేను. అదే చెప్తున్నాను కదండి. సో కంపారిజన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఉంటుంది, ఉండబోతుంది అనే పాయింట్ నేను చెప్పకూడదు. కానీ సో సింపుల్గా చెప్పేస్తాను. కంపారిజన్ అనే పాయింట్కి వస్తే ఎవరికి ఈవెన్ మనం అది కూడా ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుందండి. సింపుల్ లైన్, హౌ యూ ఎక్స్ప్రెస్. మంచి విషయం ఏంటంటే ఒకరిని చూపించి నువ్వెందుకు ఇలా అవ్వలేదని మాత్రం అడగకూడదు. అడిగామనుకోండి అది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. అది ఏ హ్యూమన్ బీయింగ్కి కూడా నచ్చదు, చేయకూడదు కూడా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కంపారిజన్ అనేది బేసిక్గా మనకి మనం బెస్ట్ ఇచ్చే దాంట్లో కంపేర్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్, కంపేరింగ్ విత్ ది అదర్ పీపుల్.
ఓకే. యాహ్! అంటే పేరెంట్స్ ఇప్పుడు నువ్వు నీకెందుకు ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, అతనికి ఎందుకు ఎక్కువ వచ్చాయి, అలా డైరెక్ట్గా కంపేర్ చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లల్ని. అదే మనం పేరెంట్స్ని కంపేర్ చేయలేం కదా, వాళ్ళ డాడీ అలా ఉన్నారు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని. అది అసలు నా మైండ్లో ఎప్పుడు కంపారిజన్ అని అంటే అది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో మీరు మమ్మల్ని కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా పేరెంట్స్ అని. మీరన్న పాయింట్ చాలా బాగుందండి. రియలీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. బట్ దట్ నీడ్ టు బి అంటే పేరెంట్స్ని క్వశ్చన్ చేయడం తప్పంటారు, బట్ అది కూడా పాయింటే కదా. మీరు కంపేర్ చేస్తున్నప్పుడు మేము మిమ్మల్ని అనలేకపోతున్నాం, కాకపోతే మేము కూడా అనొచ్చు. సో అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఇక్కడ కూడా అండి ద వే యూ కమ్యూనికేట్ మ్యాటర్స్. అవును. ఇప్పుడు ప్రీవియస్గా మాట్లాడినట్టు లేకపోతే ఎప్పుడైనా కానీ అంటే నా పర్సనల్ ఒపీనియన్ కాదు, లైక్ మా ఫ్యామిలీలో కానీ బయట చూసినప్పుడు చిన్నపిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. నాకు అది చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది కంపేర్ చేయడం అనేది. ఎందుకంటే వాళ్ళకు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు అందరూ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లోడు అలా చేశాడు నువ్వు ఎందుకు చేయట్లేదు అని చాలామంది కంపేర్ చేయడం చూశాను నేను. అది నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ అలా ఉన్నారు, మరి మీరు ఎందుకు ఇలా లేరు అని నాకు వెంటనే అడగాలనిపిస్తుంది. కానీ అడగలేము మనం, ఎందుకంటే మన సిచ్యువేషన్ కాదు కదా అది. సో అలా ఐ రియలీ అప్రిషియేట్ అండి. కానీ ఇక్కడ ఒకటే పాయింట్, ఎవరైనా కానీ కంపారిజన్ అనే పాయింట్కి వచ్చేసరికి బెటర్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ వాళ్ళ బెస్ట్ పాయింట్స్ కనుక మనము హైలైట్ చేస్తూ వాళ్ళు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అవును. సో ఇక్కడ ఏదైనా కానీ ఒక నెగిటివ్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు చేసే పాజిటివ్ పాయింట్స్ కూడా స్లో అయిపోతాయి. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ పాయింట్స్. అంటే ఇప్పుడు ఒకళ్ళు చిన్న చిన్న గ్యాప్స్ ప్రతి ఒక్కరికి ఉంటే ఉండవు అనట్లేదు. అంటే నువ్వు ఇది చేయలేకపోతున్నావు అని చెప్పే ముందు వేరే వాళ్ళ టాపిక్ తీసుకురాకుండా కనుక వాళ్ళు నాన్న ఇది బాగా చేస్తే చాలా బాగా చేస్తున్నావు, ఇది కూడా చేస్తే చాలా బాగుంటుందేమో ఒకసారి ఆలోచించి అని చెప్పారనుకోండి, నీకు ఇంట్రెస్ట్ ఉందా, చాలా చాలా బాగుంటుంది. అవును నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే మనం చెప్పే విధానాన్ని బట్టి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే నా ఒపీనియన్. సిమిలర్ అండి ఏదైనా కానీ ద వే వి కమ్యూనికేట్ మ్యాటర్స్. ఓకే అండి. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే రిలేషన్షిప్ కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే అదా ఇదా ఏం చేయాలి ఎలా చేయాలి కన్ఫ్యూజన్ అనేది చాలా ఉంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఇక్కడ చెప్పాను, జనరేషన్కి ఐడియాలజీస్ మారుతున్నాయి. ఐడియాలజీస్తో పాటు వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. సో అది కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది నాకు రైట్ చాయిసా అది నాకు రైట్ చాయిసా అనే దగ్గర క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పరిస్థితులను బట్టి అండి, ఒకటి పరిస్థితులను బట్టి ఉంటుంది, తర్వాత వాళ్ళు చూస్ చేసుకున్న మనుషుల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రిలేషన్ అనేసరికి బేసిక్గా మనం ఓన్లీ ఒక గర్ల్ ఒక బాయ్ మధ్యలో అవసరం లేదు. రిలేషన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ద పర్సన్ టు పర్సన్. దీన్ని మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలి. ఇక్కడ అన్ని రిలేషన్స్లోనూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అనేసరికి ఫ్రస్ట్రేషన్ యాడ్ అవుతుంది, స్ట్రెస్ యాడ్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. దిస్ యాక్సెప్టెన్స్ విల్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్. అంటే వారిగా యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. యాక్సెప్టెన్స్ ఇస్ మెయిన్ ఇన్ రిలేషన్షిప్. అది యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే లుకింగ్ ఫర్ ద డిఫరెంట్ చాయిసెస్, డిఫరెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ అలా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇది అంటే ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని చాలా ప్రీషియస్గా చూస్తున్నారు, ఎప్పటి నుండో ప్రీషియస్గా చూస్తారు కూడా. పిల్లలంటే చిన్న పిల్లలని చూడకుండా కూడా చాలామంది ఇప్పుడు చంపేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళైనా పిల్లలైనా చంపేస్తున్నారు. అంటే ఆ టైంలో వాళ్ళకి సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అలా చేస్తారా, లేకపోతే ఎందుకు అలా, అంటే వాళ్ళ మైండ్ ఏం రన్ అవుతుంది అప్పుడు ఆ టైంలో? యాక్చువల్లీ ఇది చాలా సెన్సిటివ్ అండ్ పెయిన్ఫుల్ టాపిక్ అండి. ఈ టాపిక్ గురించి ఆలోచిస్తే చాలా డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్తే ఈ యొక్క కన్సర్న్ అనేది అంటే వాళ్ళు అంటే ఒక బాబునో పాపనో లేకపోతే వాళ్ళ యొక్క పిల్లల్ని చంపుతున్నారనే పదం ఉంది చూసారా, అది మాట్లాడాలంటేనే అంటే నేనే తడబడుతున్నాను ఆ మాట వింటే. రైట్. సో దీనికి అంతర్లీనంగా చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే
ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే పిల్లల్ని చంపే అంత రీజన్స్ ఉంటాయా అని? అంటే నా పాయింట్ ఏంటంటే, అదే నేను ఇంకా చెప్తున్నాను కదండి. ఫినాన్షియల్ రీజన్ అవ్వచ్చు, ఎమోషనల్ రీజన్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోలేకపోవడం అవ్వచ్చు, లేకపోతే అదర్ మెంటల్ హెల్త్ రీజన్స్ కూడా అవ్వచ్చు. సైకోసిస్ అవ్వచ్చు, పోస్ట్ మార్టం అవ్వచ్చు. అంటే ఒక్కటని చెప్పడానికి లేదండి. సో ఈ యొక్క రీజన్ సిట్యువేషన్ని బట్టి, ఆ కేస్ని బట్టి, ప్రతి కేస్ టు కేస్ ఇది డిఫర్ అవుతుంది. సో ఇది దీనికోసమే చేశారు, ఇందుకోసమే చేశారు, ఇలానే చేశారు అనడానికి కూడా ఉండదు. సో అది జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయనంటే ఇట్స్ కంప్లీట్లీ ఎవ్రీ కేస్ ఈజ్ ఇండివిజువల్ అండ్ యూనిక్. సో వాళ్ళ పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. సో కొంతమందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఈ స్టిగ్మా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వకపోవడం వల్ల అది లోపలనే పైలప్ అయిపోద్ది. ఈ పైలప్ అవ్వడం వల్ల సో క్షణికావేశంలో పిల్లలు ఏదో అడగడం, వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా చేయకపోవడం వల్లనో, వీళ్ళు ఏదో విసిరేయగానే ఏదో తగిలి అట్లా ఇబ్బంది అయ్యి కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ జరిగినాయి ఉన్నాయి. సరే, కొన్ని ఇన్సిడెంట్స్లో ఇంజూర్ అయిన ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. అది కాకుండా రిలేషన్ ఇష్యూస్ వల్ల, భార్యాభర్తల మధ్యలో కన్సర్న్స్ అవ్వడం వల్ల వాళ్ళ మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్కి ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూసాం. సో ఏదైనా కానీ ప్రతి ఇన్సిడెంట్స్ డిపెండ్స్ అపాన్ ద సిట్యువేషన్, డిపెండ్స్ అపాన్ ద కాన్సిక్వెన్సెస్. అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంతర్లీనంగా దాన్ని బేస్ చేసుకొని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఒక సైకాలజిస్ట్గా మనం ఆలోచిస్తే ఇట్లాంటి ఇన్సిడెన్సెస్, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అనేవి ఎప్పుడైతే ఒక మనిషికి వస్తాయో, వారు కనుక ఒక సైకాలజిస్ట్నో సైకాట్రిస్ట్నో అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క పెయిన్ని, లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందిని కనుక ఒకసారి కనుక చూపించుకున్నట్లయితే, చెప్పినట్లయితే, ఒకవేళ సైకలాజికల్ కన్సర్న్ ఇప్పుడు జస్ట్ థాట్ ప్రాసెస్ అయితే కూడా యాజ్ ఎ సైకాలజిస్ట్ వీ విల్ కౌన్సిల్ నైస్లీ అండ్ వీ విల్ హెల్ప్ దెమ్ అండి. ఒకవేళ కనుక ఏదైనా సైకాట్రిక్ అయితే మెంటల్ హెల్త్ ఇష్యూస్ బియాండ్ లెవెల్ ఉంటే దానికి వీ విల్ రిఫర్ టు ద సైకాట్రిస్ట్, ఆర్ ఎల్స్ వాళ్ళు డైరెక్ట్గా సైకాట్రిస్ట్ని అప్రోచ్ అయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు త్రూ మెడిసిన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో దానివల్ల ఏమవుతుందంటే సమస్యలు రాకుండానే మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఏ ఇన్సిడెంట్ అండి మీకు. సో ఒక ఇన్సిడెంట్లో ఏంటంటే సింగిల్ మదర్ ఆవిడ చక్కగా అంటే సింగిల్ మదర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ హస్బెండ్ ఈ అబ్బాయికి 1.5 years అన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతే అప్పటి నుంచి ఆవిడ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనే కష్టపడి ఆ బాబుని చక్కగా చూసుకుంటుంది. ఓకే, సో ఇంకా 4 years అనేసరికి ఇంకా ప్రీ స్కూల్స్కి పంపిస్తారు కదా. సో ప్రీ స్కూల్లో జాయిన్ చేసింది, అది కూడా మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్న ప్రీ స్కూల్లో జాయిన్ చేసింది, బాగుంది. సో ఇంకా అంతా కొంచెం ట్రాక్లోకి వస్తుంది అనే సిచ్యువేషన్కి తనకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి డయాగ్నోసిస్ అయింది. అది కొంచెం సివియర్ హెల్త్ ఇష్యూ. దాంతో తను ఆలోచించుకొని ఎవరికి చెప్పుకోలేక, ఎవరిని హెల్ప్ అడగలేక, అండ్ పిల్లవాడు ఏమో చిన్న పిల్లవాడు, ఒకవేళ కనుక నేను పిల్లవాడిని చూసుకోకపోతే నా పిల్లవాడిని ఎవరు చూసుకుంటారు అంటే ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తూ తను తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనే విషయం కూడా తనకు తెలియదు. ఓకే, ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎవరో ఒకరు ఫైండ్ అవుట్ చేస్తే కానీ అది తెలియదు. అయిపోవడం, ఈవెన్ ఆ బాబు వచ్చి మాట్లాడినా కానీ మాట్లాడకపోవడము, డల్ అయిపోవడము, ఇదంతా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వల్ల ఏమైపోయిందంటే తను చాలా సివియర్గా ఎఫెక్ట్ అయింది. ఒక్కొక్క సిచ్యువేషన్లో అండి ఒక బాబు ఏదో అడిగితే అంటే ఆవిడ చేతిలో విసిరేసింది. జస్ట్ అయితే ఆ బాబు ప్రాణం పోయేదట. తర్వాత తను రియలైజ్ అయ్యి తను హెల్ప్ తీసుకొని, అంటే ఇంకా అనిపించింది ఇది ప్రమాదం జస్ట్ త్రోట్లో తప్పింది, కానీ ఒకవేళ అది ప్రమాదం అయితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి తనకి డౌట్ వచ్చి దెన్ షీ రియలైజ్డ్ అండ్ దెన్ షీ కేమ్ అవుట్ అండ్ హెల్ప్ తీసుకుంది. ఇప్పుడు చాలా బాగుంది. సో అంటే సింపుల్ లైన్లో చెప్పాలంటే దెర్ వాజ్ ఇన్సిడెన్సెస్, ఎవ్రీ ఇన్సిడెంట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సిక్వెన్సెస్, సిచ్యువేషన్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మెంటల్ హెల్త్ ఇష్యూ అయితే కనుక మనం ఓపెన్గా దాన్ని చెప్పుకొని హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఇలాంటి ఇన్సిడెన్సెస్ అనేవి అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అంటే బయట జనాలు చూసినంత సాఫ్ట్గా ఉండవు, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.